రై అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? పో బయటికి. కాస్త ఆగు సోదరా, మరీ రెచ్చిపోకు. ఇక్కడ నువ్వు, అక్కడ నీ భార్య, ఇద్దరు కూడాను ఇంటికి ఎవరొచ్చినా బయటికి పో అంటారేంటి? ఇల్లు ఆఫీసు ఇవి రెండు మీ సొంతం అనుకుంటున్నారా? లేకపోతే మీకెవరైనా రాసి ఇచ్చారా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పక్కనే ఉంచుకొని నాలాంటి హక్కుదారుణ్ణి బయటికి పోమంటావేంటి? ఆదిత్య, ఎన్నిసార్లు తిట్టినా సిగ్గులేదా? ఇది నాకు మా అన్నయ్యకి మధ్య డిస్కషన్. మధ్యలో దూరితే మడత పెడతాను. రేయ్ ఆదిత్య, తగ్గు సోదరా, తగ్గు. గొడవ పడద్దు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదులే. నాతో గొడవ పడద్దు అని నీకు చెప్పడానికి వచ్చాను. ఈ పాటికి శశి వదిన మొత్తం మ్యాటర్ అంతా చెప్పే ఉంటుందనుకుంటున్నాను. తను శైలు, నా కాబోయే భార్య, మా షెడ్ ఓనర్ గారి కూతురు, మన అయోధ్య నిలయానికి చిన్న కోడలు. నమస్కారం చిన్నబాబు గారు. చిన్న బావగారేంటి? రాము బావు గారు పెద్ద బావు గారు అయినప్పుడు మీరు చిన్న బావు గారే కదా, అంతేనా పెద్ద నాన్న? అనవసరమైన వరుసలు కలపొద్దు. నువ్వలా పిలుస్తుంటే నాకు కంపరంగా ఉంది కదా. నువ్వు మధ్యలో దూరినా మాకు కూడా అలాగే ఉంటుంది. కాసేపు నువ్వు సైలెంట్ అయితే మేము మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఏంటి ఆదిత్య, వాళ్ళకి అలా చెప్తే ఏమర్థం అవుతుంది? ఇదిగో చూడు పెద్ద నాన్న, మధ్యలో దూరి కథలు పడకు. నోరు మూసుకొని గమ్మునుండు. నడిమెట్ల దూరినవంటే తేత్తడి పోచమ్మ గుడే, ఇత్తడైపోద్ది. ఏంటిది ఆ బిహేవియర్ ఏంటి? ఇది ఆఫీస్ అనుకున్నావా లేకపోతే ఇంకేమనుకున్నావు? తనంతే అన్నయ్య, పక్క నాటుకోడి. కాలు కత్తి కట్టి ఎగిరి తన్నిందనుకో నీ గుండెల్లో గుచ్చుకుపోద్ది. తన మాటలు అలాగే ఉంటాయి. అందుకే మీరే జాగ్రత్తగా ఉండాలి. సీతోదన్లాగా ఏం మాట్లాడినా తల వంచుకొని వెళ్లే మనిషి కాదు. ఒకటికి 100 పెడుతుంది. శైలుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న, తాతయ్య, రామన్నయ్య, సీతోదిన అందరూ ఒప్పుకున్నారు. నువ్వు గాని నీ భార్య గాని అడ్డుపడితే మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పడానికే వచ్చాను. తను నేను ఒకటేనా అని చెప్పి మీ ఆవిడ గారు తెగరెచ్చిపోతున్నారు. ఎవరవునన్నా కాదన్నా తనే మన ఇంటి చిన్న కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, వెళ్దాం రాశైలు. వెళ్ళొస్తాను చిన్నబాబు గారు. ఉంటాను పెద్ద నాన్న.